హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ రాజీ స్మార్ట్ ఇన్ఫో. అసలు అక్షరమాల అంటే ఏంటి, వర్ణమాల అంటే ఏంటి? అక్షరమాల వర్ణమాల రెండు వేరువేరా, లేకపోతే అక్షరమాల వర్ణమాల రెండు ఒకటేనా? ఈరోజు మనం తెలుసుకుందాం. అక్షరమాలన్నా అన్న రెండు ఒకటే. అక్షరాలన్నీ ఒక వరుస క్రమంలో మనం దండగా చేస్తే మనం పూలదండ ఎలా అయితే కడతామో అలాగే అక్షరాలన్నీ అంటే వర్ణాలన్నీ ఒక క్రమమైన పద్ధతిలో అమర్చి పెట్టడమే ఈ అక్షరమాల లేక వర్ణమాల. అసలు అక్షరమాలలో మనకి ఏమేమి అక్షరాలు ఉంటాయి? ఆ నుంచి అమ్మ వరకు అక్షరాలు ఉంటాయి. నెక్స్ట్ కా నుంచి బండిరా వరకు అక్షరాలు ఉంటాయి. అసలు ఆ నుంచి అమ్మ వరకు ఉన్న అక్షరాలను ఏమంటారు? కా నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలను మనం ఏమంటారు? ఇది మనం ఈరోజు మనం తెలుసుకుందాం. వర్ణమాలలో ఉండే అక్షరాలు ఏ విధంగా రాయాలి, ఎలా రాయాలి? చాలామందికి ఆ నుంచి బండిరా వరకు రాయడం చాలా ఈజీగా వస్తుంది, కానీ చదవడం రాదు. క్రమ పద్ధతిలో రాసేయమంటే రాసేస్తారు. ఆ నుంచి అమ్మ వరకు రాసేస్తారు, కా నుంచి బండిరా వరకు కూడా రాస్తారు. కానీ మధ్యలో అక్షరాలు అడిగినప్పుడు మాత్రం ఎవరూ చెప్పలేరు. చూడండి, చాలామంది పదాలు చదువుతారు, కానీ సడన్గా వచ్చి ఒకసారి ఒక 9వ తరగతి అబ్బాయిని వచ్చి వర్ణమాల రాయమంటే ఏమంటాడు? వర్ణమాల అది చాలా వెరీ ఈజీ కదా, నేను చేయగలను, నేను రాయగలను అంటాడు. కానీ మనం ఎప్పుడైతే రాయండి అని అన్నామో అప్పుడు చాలా మిస్టేక్స్ వస్తాయి. ఎందుకని అంటే వర్ణమాలను ఎప్పుడో మర్చిపోతారు. అంటే చిన్నప్పుడు నేర్చుకుంటారు, తర్వాత మర్చిపోతారు. ఇంకా పదాలు వచ్చిన తర్వాత వాటితో మనకి అవసరం లేదు అనుకుంటారు. అందువల్ల చాలామంది అక్షర దోషాలు రాస్తున్నారు. అంటే అక్షరాలు చాలామంది తప్పులు రాస్తున్నారు. అలా తప్పులు రాయడం వల్ల మార్కులు చాలామంది పోగొట్టుకుంటున్నారు. అలా కాకుండా ప్రతి అక్షరం ఎలా రాయాలి, ఏ విధంగా రాస్తే మీకు మార్కులు వస్తాయి, స్పెల్లింగ్ మిస్టేక్స్ రాకుండా ఉంటాయో మన వీడియోస్లో మనం తెలుసుకుని నేర్చుకుందాం. ఆ నుంచి అమ్మహ వరకు ఏమంటారంటే అచ్చులు అంటారు. కా నుండి బండిరా వరకు ఉన్న వాటిని హల్లులు అంటారు. అచ్చులు, హల్లులు. చూడండి, వర్ణమాల రెండు రకాలు, ఒకటి అచ్చులు, రెండు హల్లులు. సో హల్లుల్లో మనం ఏముంటాయి? కా నుంచి బండిరా, ఇలా కా వర్గం, చా వర్గం, టా వర్గం, తా వర్గం, పా వర్గం అని వర్గాలు కూడా ఉంటాయి. అదే అచ్చుల్లో చూడండి, ఆ నుంచి అమ్మహ వరకు పలుకుతాం. ఆ, ఆ, ఈ, ఈ, ఇలా పొట్టి అక్షరాలు, పొడుగు అక్షరాలు అంటే దీర్ఘంతో కూడిన అక్షరాలను పొడుగు అక్షరాలు అంటారు. దీర్ఘాలు, హ్రస్వాలు, దీర్ఘాలు. హ్రస్వాలు అంటే పొట్టి అక్షరాలు, ఆ, ఈ, ఊ, ఇలాంటి వాటిని హ్రస్వాలు అంటారు. అచ్చుల్లోనే రెండు రకాలు ఉన్నాయి. రెండు రకాలు ఏంటి? హ్రస్వాలు, దీర్ఘాలు. సో మనం ఇలా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. సో అన్ని విషయాలను మనం ఒకరోజు తెలుసుకోలేం కాబట్టి మనం ఈరోజు అచ్చులు, హల్లుల గురించి తెలుసుకున్నాం. అసలు రేపటి క్లాస్లో మనం అసలు ఎలా రాయాలి, అక్షరాలను ఎలా మనం పలకాలి అనే దాని గురించి నెక్స్ట్ క్లాస్లో మనం నేర్చుకుందాం. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.